జైబీ మిత్రులారా, నా పేరు రాజ్ కుమార్. నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కన్వీనర్గా పనిచేశాను. మిత్రులారా, ఈరోజు నవంబర్ 15వ తారీఖు 2025 కర్నూలు జిల్లా ఎమ్గర్నూరు నియోజకవర్గంలో మూగీతి గ్రామానికి చెందిన బాణాల మౌనిక అనే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ 10 నెలలు. ఎమ్గనూరులో 15వ తేదీ ఎమ్గనూరులో జనరల్ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 వరకు డెలివరీ చేస్తా, నార్మల్ డెలివరీ చేస్తా అని ఉమ్మునీరు కూడా అలాగే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కర్నూలు జిల్లా కర్నూలు హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి 2 గంటలకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు తల్లి కూతురు చనిపోయింది కడుపులోనే. మౌనిక కూడా 7 గంటలకి చనిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇలాంటి గైనిక్ వాళ్ళకి ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆశా వర్కర్ కూడా గైనిక్ ఆశా వర్కర్ కూడా రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఆశా వర్కర్ హాస్పిటల్లో తీసుకొచ్చి చూపించాలి జాగ్రత్తగా. నార్మల్ అయితే నార్మల్, సిజరింగ్ అయితే సిజరింగ్ చేసి తల్లి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంది. ఎమ్గనూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లంతా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. దాదాపుగా 4 గంటలు 8 గంటలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత డెలివరీ చేయాలి ప్రెగ్నెంట్ని. దాదాపుగా 24 గంటలైనా నొప్పులతో ఉన్న 24 గంటలైనా కూడా డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో ఎమ్గనూరు పెద్ద హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? ఎమ్గనూరులో ఉన్న డాక్టర్లు నిద్రపోతున్నారా? మిత్రులారా, డాక్టర్లు కూడా గ్రామాల్లో డివిజన్లో ఎమ్గనూరులో ఇలాంటి పరిస్థితి రాకుండా మౌనికకి తల్లి బిడ్డ ఒకగానొక కూతురు మౌనిక చనిపోవడం వల్ల తల్లి కూతురు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకర విషయం. ఇలాంటి పునరావృతం కాకుండా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, ఏసీ గారు ఎమ్గనూరులో జనరల్ హాస్పిటల్ ఎమ్గనూరులో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం వల్ల వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కర్నూలు సూపరింటెండెంట్ గారు కూడా వెంకటేశ్వర్ల గారు దీనిపైన స్పందించి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇలాంటి విషయాలు ప్రెగ్నెంట్ విషయాలు, ఆరోగ్యం విషయాల్లో డాక్టర్లు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.